అర్థం కాదు, ఆ ఓటు విలువ మనకు తెలియదు. ఆ రోజు ఎట్లయితే సర్దార్ సర్వాయి పాపాలను 7 నెలల తర్వాత ఆయనను చంపివేసినారో, ఇవాళ మంత్రిలో పుట్టమదును కూడా చంపివేయడానికి అదే కుట్రలు జరుగుతా ఉన్నాయి. వీడొక్కడే ఈ రాజ్యాంగం ముక్కును చూపిస్తా ఉన్నాడు, మహనీయుల గురించి ఆలోచిస్తా ఉన్నాడు, చెబుతా ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, అనేక మంది మహనీయుల గురించి ఈ నియోజకవర్గంలో దేశంలో ఎక్కడ లేని చర్చ జరుగుతా ఉన్నది. కనుక వీడిని అంతమొందించాలా, ఏ రకంగానైనా వీడిని ఈ నియోజకవర్గం నుంచి ఇక నుంచి తీసివేయాలనే ఒక ఆలోచన, కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఆ కుట్రలలో భాగంగానే ఎదిగినటువంటి ఒక బిడ్డగా ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న వారసునిగా, చాకలైలమ్మ వారసునిగా, కొమరం భీం వారసునిగా, మహాత్మా జ్యోతిబా ఫులే వారసునిగా, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వారసునిగా ఒక్కడిగా ఎదుగుతే ఈ కుట్రలన్నీ కూడా చేయడానికి కారణం ఈ రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది. ఈ హక్కులను మేము ఇక్కడ తెలియకుండా తొక్కిపెట్టినాం. ఈ హక్కులను మనం ఎవరికి కూడా తెలియకుండా చేసినాం. మా కుటుంబం యొక్క పరిపాలన, మా కుటుంబం గురించి ఈ నియోజకవర్గంలో చర్చ జరగాలి తప్ప ఇక్కడ ఎవరిది కూడా చర్చ జరగద్దని ఏదైతే అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నదో ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నదనే విషయాన్ని ఇలా సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా ఈ నియోజకవర్గంలో ఇంకా అనేక మంది సబ్బండ వర్గాలు ఎప్పుడైతే మనం రాజ్యాంగం తెలుసుకోమో 4 సంవత్సరాలు అధికారం వచ్చినటువంటి మన సమయాన్ని 40 సంవత్సరాలు మనకు అధికారం వచ్చే దిశగా మన ఆలోచనలు ముందుకెళ్లాలనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు కావచ్చు, మా కోసం రిజర్వేషన్ల కోసం 2వ మండల్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి బిపి మండల్ కావచ్చు, అనేక రకాలుగా ఇవాళ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన కోసం తెలంగాణనే నా ఊపిరిని బతికినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి స్ఫూర్తితోటి కావచ్చు, ఇలాంటి మహనీయులు అనేక మంది ఉన్నారు. చరిత్ర ఎవరిది ఉన్నదంటే అది బడుగు బలహీన వర్గాలదే చరిత్ర ఉన్నదనే విషయాన్ని ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. ఆ దిశగా ముందుకు నడవాలని సందర్భంగా కోరుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎప్పటికైనా మాకు స్ఫూర్తి. ఆయన ఆశయాలను 100కు 100% ఆ రోజు కిలాషాపూర్లో మొదలైతే ఇవాళ ఎరకల గూడెంలో మొదలైంది. ఈ మొదలైనటువంటి ఉద్యమం ఢిల్లీ వేదిక దాకా కూడా పోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఇవాళ అనేక మంది మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని ఇంత వర్షంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.